హఠాత్తుగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ లేదా ఫ్రీజ్ అయిపోయి ఆర్థిక లావాదేవీలు మొత్తం స్తంభించిపోతే అస్సలు కంగారు పడకండి. సాధారణంగా బ్యాంకులు ప్రధానంగా 3 కారణాల వల్ల ఖాతాలను నిలిపివేస్తాయి. ఒకటి, కేవైసీ పత్రాల అప్డేట్ పెండింగ్ లో ఉండటం. 2, అకౌంట్లో అకస్మాత్తుగా భారీ మొత్తంలో నిధులు జమ అవ్వడం లాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగడం. 3, ఆదాయపు పన్ను శాఖ లేదా కోర్టుల నుంచి వచ్చే చట్టపరమైన ఆదేశాలు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ని పరిశీలిస్తే అసలు కారణం ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ కేవైసీ సమస్య అయితే మీ నివాస ధృవీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను బ్యాంకులో సమర్పించిన కేవలం 2 నుంచి 5 పని దినాల్లో మీ ఖాతా మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. ఇక ఈ బ్యాంకింగ్ చిట్కాలలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యూస్ఫుల్ పాయింట్ ఏంటంటే, ఖాతా ఫ్రీజ్ అవ్వడం అనేది ఒక శిక్ష కాదు, అది కేవలం నిబంధనలలో భాగం మాత్రమే. ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బులు పడటం వల్ల అకౌంట్ ఆగిపోతే మీ జీతం స్లిప్పులు లేదా వ్యాపార ఇన్వాయిస్ ఆధారాలను చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ అన్ని పత్రాలు ఇచ్చినప్పటికీ బ్యాంకులు మీ అకౌంట్ ను నిర్ణీత గడువులోగా పునరుద్ధరించకపోతే మీరు నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.